ల్యాండ్ మీ దగ్గర తీసుకుంటారు. సపోజ్ కన్‌స్ట్రక్షన్ మీకివ్వరు. వాళ్ళే కన్‌స్ట్రక్షన్ చేస్తారు. అప్పుడు మీరు లీజుకి తీసుకుంటారా? అది కూడా ఉంది అవైలబుల్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా మోడల్ నచ్చలేదు అంటారు. సో వాళ్ళకి మాకన్నా మంచి మోడల్ ఉండొచ్చు మైండ్‌లో. సో వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేసిస్తే వీఆర్ రెడీ టు టేక్ అండ్ వీఆర్ రెడీ టు పే దెమ్ ఫిక్స్డ్ రెంట్ యాస్ వెల్. సో అది కూడా ఎట్లా అంటే రెంట్ కూడా మీకు చెప్పినట్టుగానే 35,000 నుంచి 1,50,000 డిపెండ్స్ అపాన్ ద ల్యాండ్ ఏరియా వీఆర్ రెడీ టు పే దెమ్. మొన్న మీ ల్యాండ్ చూడడానికి మేమొచ్చినప్పుడు మీరు ఓ మాట అన్నారేంటంటే, పోస్ట్ డేటెడ్ చెక్స్ మేము ఇచ్చేస్తామండి రెంట్స్‌కి అని. నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? మీరు కొన్నప్పుడే నేను పీడీసీలు ఇస్తాను. దానిలో నమ్మేదేముంది మేడం. ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలది కూడా తప్పులేదు. ఇప్పుడు 3 మంత్స్, 4 మంత్స్ కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. మేము ఇంత పే చేస్తామంటారు. వాళ్ళు తర్వాత పే చేయరు. అంటే ఇక్కడ ట్రస్ట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మార్కెట్‌లో ఎంతోమంది వస్తున్నారు. ఎంతో బిజినెస్ మేము చేస్తామని చూపిస్తున్నారు. నమ్మకం ఏంటి అనేది నా పాయింట్ అంతే. మాది సింపుల్ ఎజెండా మేడం. మా టైం మేము వేస్ట్ చేసుకోము. యాజ్ వెల్ ఎదుటి వాళ్ళ టైం కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళ టైం కూడా మేము వేస్ట్ చేయం. మేమేమంటున్నాం, మేము 2 ఇయర్స్ లీజ్ తీసుకున్నా, 3 ఇయర్స్ లీజ్ తీసుకున్నా 36 పీడీసీస్ ఇచ్చేస్తాం. 24 పీడీసీ ఇస్తాం పోస్ట్ డేటెడ్ చెక్స్.